హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే మటుకు ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఒక మంచి వెబ్ సిరీస్, నేను చూసిన దాంట్లో మంచి వెబ్ సిరీస్, దాని రివ్యూ చెప్పడానికి అయితే వచ్చేసాను అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నిన్న నేను పెట్టిన వీడియోకి అయితే మీరు ఆదరణ అయితే బాగా చూపించారు, వ్యూస్ అయితే బాగానే వచ్చినాయి. నేనైతే చాలా హ్యాపీ అనమాట. అందుకనే ఇవాళ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్దామని ట్రై చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్టింగ్గా వస్తే మటుకు చూసి అలానే ఆదరించండి. ఇంట్రెస్టింగ్గా రాకపోయినా మటుకు తప్పదు ఫ్రెండ్స్, కొంచెం ఆదరించండి ప్లీజ్. ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది మెయిన్గా సెప్టెంబర్లో రిలీజ్ అయిన, అంటే 2023 సెప్టెంబర్లో డిస్నీ హాట్స్టార్లో రిలీజ్ అయ్యి సూపర్ అంటే సూపర్గా నడుస్తున్న ఒక వెబ్ సిరీస్ అనమాట. అది ఏంటనుకుంటున్నారా, చెప్పేస్తా, కంగారు పడమాకండి. అది ఫ్రీలాన్సర్ అనమాట. ఫ్రీలాన్సర్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయింది 7 లాంగ్వేజెస్లో. సో ఇట్స్ ఎ పాన్ ఇండియా అనుకోండి. సో 7 లాంగ్వేజెస్లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ అనమాట. ఒరిజినల్ లాంగ్వేజ్ అయితే హిందీ అండ్ డబ్డ్ ఇన్ అదర్ 6 లాంగ్వేజెస్ అనమాట. కాకపోతే మటుకు దీనిలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది వేరే వెబ్ సిరీస్ లాగా అయితే కాదు. ఎందుకు అంటే, వేరే వెబ్ సిరీస్లో సెక్షువల్ కంటెంట్ అని, డ్రగ్స్ అని, ఆల్కహాల్ కన్సంప్షన్ అని, అండ్ వల్గారిటీ అని, బూతులు కానీ ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. కొన్ని కొన్ని సీన్స్ అప్పుడు ఫ్యామిలీస్తో చూడాలి అంటే చాలామంది అన్కంఫర్ట్గా కూడా ఫీల్ అయ్యే సీన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. బట్ ఈ వెబ్ సిరీస్లో అలాంటిది ఒక్కటంటే కూడా మీకు కనిపించదు. నిజంగా ఇట్స్ ఎ ప్యూర్ యూ సర్టిఫైడ్ వెబ్ సిరీస్ అనమాట. చాలా బాగుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ థ్రిల్లింగ్గా కూడా ఉంది అనమాట. సో ఫ్రెండ్స్, చూడని వాళ్ళు ఉంటే మటుకు చూసేయండి. ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే మీకు నిజంగానే నేను చెప్పినంత నచ్చిందా లేదా అని అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అలాగే చూడని వాళ్ళు చూసిన తర్వాత కూడా కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా దానిలోకి అయితే వెళ్ళిపోదాం, రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ చెప్పేసా మీకు, ఇది సెప్టెంబర్ 1 రిలీజ్ అయింది డిస్నీ హాట్స్టార్లో 2023లో. దాని పేరే ఫ్రీలాన్సర్. ఇందులో మెయిన్గా దీని డైరెక్టర్ ఎవరు అంటే మన బౌధులియా అనమాట. సో హిందీ డైరెక్టర్, నాకైతే అంత తెలియదు మనోడు ఏమేమి చేశాడు అంతకుముందు. బట్ ఒక మెయిన్ ఏంటంటే మనోడు చేసింది చెప్తా, అది లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే ఇప్పుడే చెప్పేస్తే బాగోదు. సో మనవాడు డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ అనమాట ఇది. సో దీనిలో మెయిన్ లీడింగ్ క్యారెక్టర్స్ ఎవరు అంటే మన మోహిత్ రైనా, అలానే అనుపమ్ ఖేర్ అండ్ కశ్మీరా పర్దేశి. వీళ్ళ ముగ్గురు మెయిన్ లీడింగ్ క్యారెక్టర్స్. అండ్ వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, బట్ లీడింగ్ రోల్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఉంటాయి అనమాట ఇందులో. ఎందుకంటే మన మోహిత్ రైనా అనేది హీరో అండ్ అనుపమ్ ఖేర్ మనోడి సైకియాట్రిస్ట్ అండ్ సపోర్టింగ్ డాక్టర్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి మనోడికి అనమాట. సో అందుకనే మెయిన్ ఏంటంటే ఇలా ముగ్గురు మధ్యన అయితే స్టోరీ నడుస్తూ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే మెయిన్గా ఒక ఐఎస్ఐ కాదు, ఐఎస్ఐఎస్, సైరా అనేది, అది సైరా అంటే అరబ్ కంట్రీ అది. సో అక్కడ ఐఎస్ఐఎస్ అని మన తీవ్రవాద సంస్థలు ఉంటాయి కదా, అలాంటిది ఒకటి అనమాట. సో అక్కడ ఏంటంటే గవర్నమెంట్ అంతా కూడా ఈ ఐఎస్ఐఎస్ వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. సో అక్కడికి ఒకసారి మనుషులు వెళ్ళారు అంటే బయటకు రావటం అనేది జరగదు. అంటే ఏంటంటే ఇట్స్ చెప్పాలి అంటే మోస్ట్లీగా రిలీజియస్ బేస్డ్ ఇది. నేను అది ఏమిటి అని అయితే మీకు ఎక్కువగా మెన్షన్ చేయను అనమాట. సో ఈ మెయిన్ స్టోరీ ఏంటంటే మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. అంటే హీరో స్టార్టింగ్లో ఒక పోలీస్గా పనిచేస్తాడు అండ్ మనోడు షార్ట్ టెంపర్కి దానికి ఏంటంటే పోలీస్గా సస్పెండ్ చేస్తారు. అండ్ సస్పెన్షన్ కూడా కాదు, ఆల్మోస్ట్ పోలీస్ జాబ్ నుంచి వెళ్ళిపోతాడు అనమాట బయటకి. వెళ్ళిపోయిన తర్వాత మనవాడు ఏంటంటే ఫ్రీలాన్సర్గా జాయిన్ అవుతాడు అనమాట. సో అక్కడ మనోడికి ఒక మంచి పేరు ఉంటుంది అండ్ ఒక టాప్ పొజిషన్లో ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే మనోడు పోలీస్గా ఎవరికి తెలియదు, బట్ కాలిఫోర్నియాకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక ట్రైనింగ్ తీసుకుంటాడు. ట్రైనింగ్ అయిపోయి ఏజెంట్ లానే అనుకోండి, బట్ ఫ్రీలాన్సర్గా ఒక మంచి పేరు అయితే తెచ్చుకుంటాడు అనమాట. సో ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ మూవీ దేని గురించి అని. అంటే ఏంటంటే ఒక యాక్షన్ థ్రిల్లర్ అండ్ బేస్డ్ ఆన్ సమ్ రిలీజియస్ కంటెంట్ అనమాట. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే
2 ముక్కల్లో చెప్పేస్తాను అండ్ రివ్యూ కూడా క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే స్టోరీ మొత్తం రివీల్ చేస్తే తిడతారు నన్ను. మెయిన్గా ఏంటంటే పోలీస్గా ఉన్నప్పుడు మన హీరో పక్కన ఒక ఫ్రెండ్ అయితే ఉంటారనమాట. వాళ్ళ డాటర్ని మ్యారేజ్ అయిన తర్వాత ఈ హస్బెండ్ అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ అమ్మాయిని సైరా అనే ఒక ఏరియాకి అయితే తీసుకెళ్ళిపోయి అని తెలియకుండా అనమాట, తెలియకుండా తీసుకెళ్ళిపోయి అక్కడ వీళ్ళు మానవ బాంబుల్లాగా ఒక్కొక్కళ్ళు తయారయ్యి దేశాన్ని కొంచెం ట్రబుల్లో పెడదామని ట్రై చేస్తారు. అండ్ ఆ సిచ్యువేషన్స్లో మన ఫ్రెండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోని కాంటాక్ట్ చేయడానికి సూసైడ్ చేసుకొని ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని హీరో ఇండియాకి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి అండ్ వాళ్ళ డాటర్ని ఎలా కాపాడుతాడు. ఇది జస్ట్ ఒక ట్యాగ్ లైన్ అన్నమాట, స్టోరీ ట్యాగ్ లైన్. సో నిజంగా చెప్పాలి అంటే మటుకు ఇందులో మైనస్ పాయింట్స్ అయితే నాకేం కనిపించలేదు ఎక్కువ. బట్ ఒక్క మైనస్ పాయింట్ అయితే అనిపించింది, అది నాకు పర్సనల్గా. ఎందుకంటే మన హీరో కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉండటం వల్ల రన్నింగ్ చేసే సీన్స్ కానీ అలాంటివి ఏంటంటే కొంచెం హీరో బాగా కష్టపడ్డాడు అన్నట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే చూశాను కాబట్టి కొంచెం అట్లా అనిపించింది. బట్ అది మైనస్ పాయింట్ లాంటిదే, కానీ అది మైనస్ అయితే కాదు. ప్లస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు అండ్ నో వల్గారిటీ, నో సెక్షువల్ కంటెంట్, నో డ్రగ్స్, ఆల్కహాల్స్ అండ్ పర్ఫెక్ట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామా, థ్రిల్లర్ అండ్ యాక్షన్ అన్నమాట. ఇంకా ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అని అంటే సస్పెన్స్ అయితే చాలా మెయింటైన్ చేశారు అండ్ అలానే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా నిజంగా హాలీవుడ్ వెబ్ సిరీస్ని దాటలేదు. బట్ ఏంటంటే రీచ్ అవడానికి అయితే ట్రై చేశారు అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఎక్కువ సొల్లు అయితే చెప్పను. మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే మటుకు ఫ్రీలాన్సర్ వెబ్ సిరీస్ ఇవాళే స్టార్ట్ చేయండి. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో చూసేయచ్చు, మేబీ 1 or 2 డేస్లో అయితే ఫినిష్ చేసేయచ్చు. ఫినిష్ చేసి చూసిన తర్వాత నేను చెప్పింది నిజమా కాదని కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అలానే చూసిన వాళ్ళు ఉంటే మటుకు నేను చెప్పింది నిజమేనా కాదా అని కామెంట్ సెక్షన్లో అయితే ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి. నేను కూడా చదువుకుంటాను అనమాట ఖాళీ టైంలో, ఎట్లాగో కొంచెం ఖాళీగానే ఉంటున్నాయి మధ్య. సో ఫ్రెండ్స్, ఇవాల్టి రివ్యూ అయితే నేను ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను అండ్ రేపు ఇంకొక వెబ్ సిరీస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. సారీ, వెబ్ సిరీస్తో కాదు, వెబ్ సిరీస్ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.